శంకరపురం అనే అందమైన గ్రామంలో శారద అనే దయగల మహిళ ఉండేది. ఆమెకి ఉన్న జ్ఞానం, సహనానికి బాగా పేరు పొందింది. ఆమెకి కావ్య అనే కోడలు ఉండేది. కావ్య చాలా చురుకైన, నిశ్చయపూర్వక స్వభావం కలిగి ఉండేది. కావ్య మరియు శారద మధ్య మంచి అనుబంధం ఉన్నా చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల కొన్ని చిన్నపాటి విభేదాలు జరిగేవి. శారదకు విక్రమ్, రాఘవ్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడు విక్రమ్ నగరంలో ఉద్యోగం చేసేవాడు. కానీ చిన్నవాడు రాఘవ్ తన భార్య కావ్యతో గ్రామంలోనే ఉండేవాడు. రాఘవ్ కష్టపడి పొలంలో పనిచేసేవాడు. కావ్య అతనికి సహాయం చేసేది. శారద అంటే కావ్యకి ఇష్టం ఉన్నా కొన్నిసార్లు తన అత్తయ్య అన్ని పనుల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. ఒకరోజు కావ్య ఇంటి పక్కన చిన్న కూరగాయల తోట వేయాలని నిర్ణయించుకుంది. తోటను అందంగా తీర్చిదిద్ది అందరికీ చూపించాలని ఆమె కలలు కనేది. అయితే శారద ఆ ప్రదేశం వర్షాకాలంలో నీటితో నిండిపోతుందని గమనించింది. అప్పుడు శారద వచ్చి కావ్యతో, అమ్మ, ఈ ప్రదేశం తక్కువ స్థాయిలో ఉంది. వర్షం పడితే నీరు నిల్వ ఉంటుంది. మామిడి చెట్టు దగ్గర ఉన్న పొడవైన ప్రదేశంలో తోట పెడితే బాగుంటుంది అని చెప్పింది. కానీ కావ్య తన ప్రయత్నంపై నమ్మకంగా, అత్త, నేను ఇదే ప్రదేశంలో తోట పెడతాను, నేను చూసుకుంటాను, మీరు ఆందోళన చెందకండి అని చెప్పింది. శారద ఆమెను బలవంతం చేయలేదు. సరే కావ్య, ఏదైనా అవసరం ఉంటే చెప్పు అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది. కొన్ని వారాలు గడిచాయి. కావ్య తోట అందంగా పెరిగింది. మొక్కలు బాగా పెరుగుతున్నాయి. కావ్య గర్వంగా అందరికీ తన తోటను చూపించేది. తాను సరిగా చేశానని నిరూపించాను అని ఆమె అనుకుంది. కానీ ఒకరోజు భారీ వర్షాలు పడడంతో పరిస్థితి మారిపోయింది. తోట మొత్తం నీటితో నిండిపోయింది. మొక్కలు మునిగిపోయాయి. కావ్య తీవ్రంగా బాధపడింది. తన కష్టానికి ఈ విధంగా కలగడంతో కావ్య చాలా బాధపడింది. అప్పుడు శారద కావ్యను దగ్గరికి తీసుకుని, కావ్య, మనం చేసిన ప్రతి తప్పు మనకు పాఠం నేర్పుతుంది. నువ్వు కష్టపడినట్టు నాకు తెలుసు. మనం కలిసి మళ్ళీ ఈ తోటను మొదలు పెడదాం అని చెప్పింది. కావ్య ఒప్పుకున్నట్లుగా తల ఊపి ఈసారి శారద సలహాలను శ్రద్ధగా విని ఆచరించింది. శారద సాగు పరిజ్ఞానంతో మొక్కలను ఎలా నాటాలో, ఎరువులు ఎలా వేయాలో, ఎలా రక్షించుకోవాలో వివరించింది. కావ్య ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకుంది. కొన్ని నెలల తర్వాత కావ్య తోట మరింత అందంగా తయారైంది. తోటను చూసిన అందరూ కావ్యను అభినందించారు. ఒకరోజు రాఘవ్ కావ్యను అడిగాడు, నీ తోట ఇంత అందంగా ఉండడానికి రహస్యం ఏమిటి? కావ్య చిరునవ్వుతో, ఇది కేవలం నా శ్రమ వల్ల కాదు, అత్తమ్మ జ్ఞానం, ఆమె సలహా వల్లనే ఇది సాధ్యమైంది. మనం కలిసి పనిచేస్తే ఏ పని అయినా సాఫీగా పూర్తవుతుంది అని చెప్పింది. శారద ఈ మాటలు విని గర్వపడింది. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం కుటుంబాన్ని మర్చిపోలేని అనుబంధంతో కట్టిపడేస్తాయి అని ఆమె మనసులో అనుకుంది. ఆ రోజు నుంచి శారద, కావ్య మంచి జట్టుగా మారారు. తోటను మాత్రమే కాదు, ఒకరి హృదయాలను మరొకరు అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవితం సాగించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, సలహాలను వినడం అనేవి కుటుంబాన్ని సంతోషంగా నిలబెడతాయి. తప్పిదాల వల్ల వచ్చిన అనుభవం మన జీవితానికి గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.